సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ లాంటి అబ్బాయి ఫోన్లో తగిలాడని, గంటల గంటల అబ్బాయి గురించి మాతో చెప్పేదని, ఇష్టం వచ్చినట్లు ఐస్ క్రీమ్ తినాలని, పక్షిలా మారిపోయి పొలాల్లో తిరగాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడేదని ఫ్రెండ్స్ ఎస్ఐకి చెబుతుంటే పూజ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తనకు ఫ్రీడమ్ ఇవ్వలేదని తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. ఎదిగిన పిల్లని కాస్త కంట్రోల్లో పెడితే బాగుంటుందని ఇలా చేశామే కానీ ఇలా. అబ్బాయి పేరేమని చెప్పిందా? వసంత్. వసంత్, ఏంటి ఈరోజు మహాశివరాత్రి కదా, మనం పెళ్లి చేసుకుందామా? అమ్మని అమ్మ, పెళ్ళికే సరెడుతుంది ఇది. అయినా మా ఇద్దరికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అర్థం కాలేదు కదా? నేను చెప్తా కదా, కొంచెం దగ్గర కూర్చో చెప్తా, నీకు డీటెయిల్గా చెప్తా. అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది. నా దృష్టిలో మన ఇద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఫోన్లో ఏ రోజైతే పరిచయం అయ్యావో ఆ రోజే నువ్వు నా డార్లింగ్ అనుకున్నావు. లేదు అందరిలాగే పెళ్లి చేసుకుందాం అంటావా? రా, ఆ గుళ్ళేకి తీసుకెళ్ళి 3 ముళ్ళు కట్టేస్తాను. అయ్యో, ఊరికే సరదా కన్నానులే. లేకపోతే ఊపుకుంటూ వచ్చి కట్టేస్తాం. మరి తాజ్మహల్ ప్రేమ గుర్తు నాకేనా? చాలా కాస్ట్లీ అనుకుంటా. దీన్ని నేనేం చేసుకుంటాను? ఇంతేనా? అబ్బా చూస్తారు. రోడ్డు మీద కదా, సిగ్గుపడుతున్నట్టుంది. మానసలేదు. ఏ పిల్ల పిలుస్తుంటే క్లాస్ అయిపోయిందా? ఈ పిల్ల నా కొడుకులేంటి అంతా నా టైప్లో తయారయ్యారు? చెప్తా, దీని దగ్గర మార్కులు కొట్టేయాలి కదా. నేను చెప్తా కదా. నువ్వు పట్టుకోనది, నువ్వు పట్టుకో. వసంత్, వసంత్ ఏముందిరా పోరి? ఏముంది మామ? ఏంటి చెప్తా తమ్మి, ఒక నిమిషం పట్టుకోపే. పట్టుకా, కత్తి చాలా బాగుంది కదా. అరే అటు పట్టుకోరా. అరే ప్రసాదం పెట్టేరా, తీసుకోరా. ఏంట్రా అమ్మాయిలు నడిపిస్తున్నారా? అవునా? ఉరక లైన్ వెయ్యాలి. రోజు లైన్ వేయమని చెప్పడానికి వచ్చాను, బెదిరించడానికి కాదు. అర్థమైందా? అర్థం కాలే? నాకు అర్థం కాలే. ఈ రూట్లో ఇంకోసారి లైన్ వేయకుండా కనిపించారనుకో, చూసారు కత్తి పొడిచేస్తాను. అర్థమైందా? అయినా ప్రసాదాలు ఇవ్వండి రా. మీకెందుకు ప్రసాదాలు? ఇవ్వండి, ప్రసాదాలు ఇట్టండి బే. కత్తి ఇవ్వు. అర్థమైంది కదా? ఓకే, నమస్తే. నమస్తే. కొంచెం మెంటల్ లోడ్లా ఉన్నాడు కానీ మంచోడే. పిల్ల నా కొడుకులు తెలియదు కదా, అమ్మాయిలను అల్లరి చేయడం పద్ధతి కాదని చెప్పి ప్రసాదం ఇచ్చి వచ్చాను. వచ్చి చంపేస్తాడు, పరిగెత్తండి. సారీ సార్, ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు. గుద్దేయాల్సింది పెడబోయా. తెలిపే చూస్తుంది. ఓ మల్లేష్, ఆ కర్రలు పడ్రా. తెస్తున్నానండి. వసంత్, వసంత్ బాబాయ్ వాళ్ళు శివరాత్రికి శ్రీశైలం వెళ్తా అన్నారు. వెళ్ళిపోయినట్టున్నారే. ఏమో పద.
పూజ, ఈరోజు మహాశివరాత్రి కదా, నువ్వేదో ఉపవాసం ఉంటున్నావు. నేను వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకొస్తా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే ఓకేనా? పూజ పూజ ఏమైందిరా? అయ్యో పూజ పూజ పూజ, అయ్యో 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 అయ్యో, పూజ పూజ ఆగు 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 ఆగు, ఏమైంది? నేను ఇవన్నీ నీ నుంచి ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? నాకు ఇవన్నీ అవసరం లేదురా. పెళ్ళయ్యేంత వరకు నేను ఉండగలను, అంతవరకు ఏ కల్మషం లేని నీ ప్రేమ చాలు నాకు. అర్థమైందా? అయ్యో పిచ్చిదానా, నాకు కొంచెం మాటే తేడా ఉంటుంది. నాకు చాలా మంచిరా నేను. వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చెయ్యి, రిలాక్స్గా ఉంటుంది. అర్థమైందా? ఈ లోపల నేను ఫ్రూట్స్ పట్టుకొస్తాను, రిలాక్స్. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఎంతసేపు చేస్తావే? ఇదేమో బాత్రూమ్ నీళ్ళు పోసేస్తుంది, నేను ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో, ఎంతసేపు చేస్తావే? అయ్యో వచ్చేసిందా బాబు? వచ్చేసింది వచ్చేసింది. పూజ మై డార్లింగ్, వచ్చేతున్నా. అయ్యో 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 అయ్యో, కుక్క. అయ్యో ఎక్కడికి రా వెళ్తున్నా?